ఓకే, వెబినార్ రికార్డ్ అవుతుందంట. ఓకే, ఫైన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈవినింగ్ అయిపోయింది, అందరూ హంగ్రీగా ఉన్నారా? హంగ్రీ అంటే ఏంటి? ఆకలి ఆకలిగా ఉన్నారా? రైట్, రేపటి నుంచి కొంచెం స్నాక్స్ కూడా రెడీగా పెట్టుకోండి. లైక్ మన విద్యాశక్తి క్లాసెస్ మీకు ఎలా స్నాక్స్ లా వర్క్ అవుతున్నాయో, ఫుడ్ విషయంలో కూడా ఏమైనా కొంచెం స్ట్రాంగ్ స్నాక్స్ పక్కకు పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ యూక్లిడ్స్ జియోమెట్రీ. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ గా మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఎవరతను చూద్దాం. కనిపిస్తుందా స్క్రీన్ షేర్? ఎవరితను? ఛత్రపతి శివాజీ మహారాజ్. రైట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మరియు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన నాయకుడు. తన తల్లి గురువుల బోధనలతో తన హిందూ మత సంరక్షణకు పాటుపడిన శివాజీ స్వయం శక్తితో స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజల సంక్షేమం కోసం అంకితమైన నాయకుడు. అతని జీవితం, పరాక్రమం మరియు పరిపాలన నేటికి స్ఫూర్తినిస్తున్నాయి. మనం భారతదేశ చరిత్ర ఒక గొప్ప యోధుడు గురించి, స్వాతంత్ర సమర యోధుడు గురించి మరియు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ రాజు గారి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఆయన వీరత్వం, పరాక్రమం మరియు స్వాతంత్ర కాంక్ష మనందరికీ ఎప్పటికీ ఆదర్శం. శివాజీ మహారాజ్ గారు 1630లో ఫిబ్రవరి 19న శివనేరి కొండకోటలో జన్మించారు. ఆయన తల్లి జిజియాబాయ్ మరియు ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసుల బోధనలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఆయన ధర్మ పరిపాలన కోసం చేసిన కృషి చాలా స్ఫూర్తిదాయకం. శివాజీ తన కాలంలో మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికారాన్ని ధైర్యంగా ప్రతిఘటించారు. ఆయన కొండకోటలను ఉపయోగించుకొని సమర్థవంతమైన వ్యూహాలతో అనేక విజయాలను సాధించారు. 1674లో శివాజీ స్వతంత్ర సార్వభౌమాధికారిగా పట్టాభిషేకం చేసుకున్నారు. తన రాజ్యాన్ని పరిపాలించడానికి శివాజీ 8 మంది మంత్రులతో కూడిన ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన రాజ్యంలో న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించి ప్రజల సంక్షేమానికి కృషి చేశారు. శివాజీ మహారాజ్ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని, ప్రజల సంక్షేమానికి అంకితమయ్యే నాయకత్వాన్ని మనకు అందించారు. ఆయన పాటించిన రాజధర్మాలు నేటి పాలకులకు కూడా మార్గదర్శకత్వం. ఆయన వీరత్వం, పరాక్రమం మరియు ధర్మ పోరాటం భారతీయులందరికీ గర్వకారణం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప నాయకుడు, ధర్మ పోరాట యోధుడు మరియు మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ఆయన జీవితం మనకు స్వేచ్ఛ కోసం పోరాడటం, ధర్మాన్ని పాటించడం మరియు ప్రజల సంక్షేమానికి పాటుపడటం వంటి అనేక విలువలను నేర్పుతుంది. ఈ గొప్ప వీరుని ఆదర్శాలను మనం అనుసరించి దేశానికి సేవ చేద్దాం. ఈరోజు నేను శివాజీ మహారాజ్ గురించి కొంచెం చెప్పాను కదా, మీరు కూడా ఇంటికి వెళ్ళాక ఆయనను గురించిన విషయాలు ఇంకొన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను ఆయన గురించి, బట్ ఆయన చాలా గొప్పవాడు. ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా దొరుకుతాయి మీకు. రైట్. ఈరోజు మనమైతే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యూక్లిడ్స్ జియోమెట్రీ. మనం లాస్ట్ క్లాస్ లో దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాము. యూక్లిడ్స్ జియోమెట్రీ గురించి ఏమని చెప్పుకున్నాము? జియోమెట్రీలో అప్పటి వరకు డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ థీమ్స్ ఉన్న థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ అన్నిటిని ఎవరు బుక్ లో పొందుపరచలేదని ఈ యూక్లిడ్ అనే అతను ఒక బుక్ ని ప్రిపేర్ చేసి అప్పటి వరకు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అన్ని తెచ్చి ఒక బుక్ ని ప్రిపేర్ చేశాడు. ఆ బుక్ ఆయన పెట్టిన పేరేంటి? ఎలిమెంట్స్. ఆ బుక్ మొత్తానికి ఎలిమెంట్స్ అని పేరు పెట్టారు. ఆ ఎలిమెంట్స్ ని మళ్ళీ తిరిగి ఏం చేశారు? 13 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ప్రతి పార్ట్ ఒక బుక్ గా తయారు చేశారు. రైట్. అందులో కొన్ని కాన్సెప్ట్స్ మనం 9th క్లాస్ లో నేర్చుకుంటామని చెప్పి నేను మీకు ఆ రోజు చెప్పాను. అందులో కొన్ని ఏంటి అంటే లైన్, పాయింట్, రే, వీటిని ఏంటంటే
డిఫైన్ చేయలేము. ఒకవేళ డిఫైన్ చేయాల్సి వస్తే ఇంకా వేరే టర్మ్స్ యూజ్ చేయాలి. ఆ టర్మ్స్ గురించి డిస్కస్ చేస్తే ఇంకో కొత్త టర్మ్స్. సో దోస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో లైన్, పాయింట్, రే ఈ మూడింటిని ఏమని చెప్పారు ఆయన? అన్డిఫైన్డ్ టర్మ్స్ అని చెప్పారు. ఓకేనా? రైట్. ఏవేవైతే మ్యాథమెటికల్ ఎగ్జంప్షన్స్ ఉంటాయో, మ్యాథమెటికల్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, బట్ వాటికి ప్రూఫ్ అనేది ఉండదు. యూనివర్సల్ ట్రూత్స్ గా మనం వాటిని యాక్సెప్ట్ చేస్తాం. వాటిని పాస్టులేట్స్, యాక్సియమ్స్ అంటాము. కానీ స్పెసిఫిక్ గా జామెట్రీలో ఏవేవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో వాటిని పాస్టులేట్స్ అంటారు, ఎస్పెషల్లీ ఇన్ జామెట్రీ. అదే మ్యాథమెటికల్, ఓవరాల్ మ్యాథమెటిక్స్ లో అయితే మనం ఏమని టర్మ్ యూజ్ చేస్తాం? యాక్సియమ్స్ అనే టర్మ్ యూజ్ చేస్తాము. స్పెసిఫిక్ గా జామెట్రీలో అయితే మనం పాస్టులేట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఇది ఎక్స్క్లూజివ్ గా జామెట్రీకే యూజ్ చేస్తాం. అదే యాక్సియమ్స్ అయితే మనం మ్యాథమెటిక్స్ లో ఏ పార్ట్కైనా యాక్సియమ్స్ అనే వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. అదే మన యూక్లిడ్ గారు యాక్సియమ్స్ ని 7 ప్రపోజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం పాస్టులేట్స్ ని 5 ప్రపోజ్ చేశారు. రైట్. వీటి గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఏమేమి యాక్సియమ్స్ చెప్పారు, ఏమేమి పాస్టులేట్స్ చెప్పారు, మనం వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. యాజ్ ఆఫ్ నౌ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్? ఎలిమెంట్స్, లైన్, పాయింట్, రే. Those three terms are undefined terms, and postulates are related to geometry, and axioms are related to throughout the mathematics. So in entire mathematics we can use the term axioms. Okay na? Axioms ane term mana mathematics lo ekkadaina use cheyochu. So coming to our topic, Euclid axioms are 7 and Euclid postulates are 5. So we are going to discuss about Euclid axioms. అంటే ఏంటి? మనం ఈరోజు యూక్లిడ్ యాక్సియమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్. చూడండి, ఇవి యూక్లిడ్స్ యాక్సియమ్స్. రైట్. యూక్లిడ్ యాక్సియమ్స్. ఓకే, ఇవి ఎన్ని ఉన్నాయంట? మొత్తం 7 ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. హౌ మెనీ ఆర్ దేర్? 7 ఆర్ దేర్. రైట్. We are going to discuss about those. First one, things which are equal to the same thing are equal to one another. What is that statement? Things which are equal to the same thing are equal to one another. ఒక నిమిషం, మనం బోర్డ్ మీద కూడా దీన్ని డిస్కస్ చేద్దాము. వైట్ బోర్డ్ మీద. చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు ఏ, y ఈక్వల్ టు ఏ అని చెప్పాను. ఏంటిది? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు ఎనదర్. రైట్. x ఈక్వల్ టు ఏ అని చెప్పాను, y ఈక్వల్ టు ఏ అని చెప్పాను. ఈ రెండు x, y అనే టర్మ్స్ దేనికి ఈక్వల్ అయ్యాయి? a కి ఈక్వల్ అయ్యాయి. సో దట్ మనం ఏమని రాయొచ్చు? x ఈక్వల్ టు y ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. దీని మీనింగ్ ఏంటి? ఈ x అనేది a కి ఈక్వల్ అయింది, y అనేది a కి ఈక్వల్ అయింది. సో దట్ మనం ఏమని రాయొచ్చు? x ఈక్వల్ టు y అని కూడా రాయొచ్చు. అర్థమైందా? x ఈక్వల్ టు y ఈక్వల్ టు a. So it means that x equal to y. Okay na? So ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్. ఏదైనా 2 థింగ్స్ ఒక సేమ్ థింగ్ ఈక్వల్ అయితే ఈ రెండు కూడా ఆటోమేటిక్ గా ఈక్వల్ అవుతాయి అని అర్థం. ఓకేనా? ఇదేంటిది? ఫస్ట్ స్టేట్మెంట్. We are going to discuss about second statement. రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది మరి మనకి? ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, దెన్ ద రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. చూడండి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, ద హోల్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, ద హోల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. చూద్దామా దీని మీనింగ్ ఏంటో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు y అని చెప్పాను. ఏమని చెప్పాను? x ఈక్వల్ టు y అని చెప్పాను. x ఈక్వల్ టు y అని చెప్తా అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని అర్థం. ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీకి నేను సేమ్ వాల్యూ యాడ్ చేస్తున్నా రెండు సైడ్, a ప్లస్ ఎక్స్
a plus y. దీని మీనింగ్ ఏంటి? ఈక్వల్ వాల్యూ ఈజ్ యాడెడ్ టు ఈక్వల్ వాల్యూస్, దెన్ ద రిజల్ట్ ఆల్సో ఈక్వల్. ఒకటే వాల్యూని ఈక్వల్ వాల్యూకి యాడ్ చేస్తే ద రిజల్ట్ ఈజ్ ఆల్సో ఈక్వల్. ఇది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు y అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ LHS నుంచి RHS లో నేను ఈక్వల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, x మైనస్ ఏ అండ్ y మైనస్ ఏ. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కూడా ఈక్వల్ అని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మనము లీనియర్ ఈక్వేషన్స్ లో నేర్చుకున్నాం కదా. LHS లో RHS లో సేమ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ కూడా ఈక్వల్ అని మనం నేర్చుకున్నాం కదా లీనియర్ ఈక్వేషన్స్ లో. అదే మనకి ఇక్కడ యూక్లిడ్ యాక్సియమ్స్ లో చెప్తున్నారు అన్నమాట. ఈక్వల్ వాల్యూ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఈక్వల్, ఈక్వల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది కూడా ఈక్వల్ అని చెప్తున్నారు. సో స్టేట్మెంట్ వైజ్ గా ఏమని చెప్తున్నారు? ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్, అంటే ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఈక్వల్ అనేది రెండు వైపులా ఈక్వల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేశాను అన్నారు. సో ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ దెన్ ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇది అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్దాం. Right. What is our next statement? Things which coincide. Things. మనం ఆల్రెడీ 3 స్టేట్మెంట్స్ అయిపోయినాయి కదా, ఇది 4th స్టేట్మెంట్. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 5th స్టేట్మెంట్ ఒకసారి చూడండి. The whole is greater than the part. The whole is greater than the part. ఈ రెండు స్టేట్మెంట్స్ మనం చూద్దాం ఒకసారి. రైట్. 4th స్టేట్మెంట్ ఏమని చెప్తుంది? థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ డ్రా చేశాను, AB. అనదర్ లైన్ PQ అని డ్రా చేశాను. ఇప్పుడు నేను కనుక ఈ లైన్ తీసుకెళ్లి ఈ లైన్ మీద పెడితే అది గనక ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయితే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కోయిన్సైడ్, మధ్యలో కూడా కోయిన్సైడ్ అవుతే, దెన్ వీ కెన్ సే దట్ AB ఈజ్ ఈక్వల్ టు PQ. ఏమని చెప్పచ్చు? థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి దీని మీద పెట్టినా, లేకపోతే ఇది తీసుకొచ్చి దీని మీద పెట్టినా, సో ఆ రెండు కోయిన్సైడ్ అయితే, అంటే ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్ గా ఉంటే, స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్ మొత్తం సేమ్ ఉంటే, అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఈ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 5th స్టేట్మెంట్ ఏంటి? ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పార్ట్. హోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆరెంజ్ తీసుకున్నాను, ఆరెంజ్ లో ఒక పార్ట్ తీసుకున్నాను, ఇది ఒక పార్ట్. ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ పార్ట్. ఈ పార్ట్ కంటే ఈ హోల్ అనేది పెద్దగా ఉంటుంది అని అర్థం అనమాట. ఇది యూనివర్సల్ ట్రూతే కదా, మనకు తెలుసు. యాక్సియమ్స్ అంటేనే ఏంటి అర్థం? అవి యూనివర్సల్ ట్రూత్స్. వి నీడ్ టు గివ్ ప్రూఫ్స్ ఫర్ దోస్. రైట్. ఇది ఒక యాక్సియం. ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పార్ట్. ఓకేనా? 6th స్టేట్మెంట్ ఏంటి దెన్? థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6th పాయింట్ చూద్దాం మనం. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 6th పాయింట్ ఏం చెప్తున్నారు? థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇప్పుడు చూడండి, నేను x ఈక్వల్ టు y తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను? డబుల్ చేస్తున్నాను. థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, x ఈక్వల్ టు y అని చెప్పాను, నేను దీన్ని డబుల్ చేస్తున్నాను. డబుల్ చేయడం అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయా లేవా? ఎస్, అవుతాయి. థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే దీన్ని డబుల్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఈక్వల్ అవుతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ 7th పాస్టులేట్ ఎంతో చూద్దాం. 7th లాస్ట్ పాస్టులేట్. థింగ్స్ విచ్ ఆర్ హాఫ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు y అని చెప్పాను. ఈ x y బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను. నేను ఇప్పుడు హాఫ్ చేస్తే ఏమవుతుంది? హాఫ్ అంటే ఏంటి అర్థం? 1/2తో మల్టిప్లై చేయడమే కదా. రైట్. హాఫ్ x ఈక్వల్ టు హాఫ్ y.
things which are halves of the same things are equal to one another. ఇదేమో things which are double of the same things are equal to one another. ఇదేమో things which are halves of the same things are equal to one another. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు యూక్లిడ్స్ యాక్సియమ్స్ మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఫస్ట్ ఏం చెప్తోంది? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు ఏ, వై ఈక్వల్ టు ఏ అయితే దెన్ వీ కెన్ సే ఎక్స్ ఈక్వల్ టు వై. ఇది ఫస్ట్ పాయింట్, రైట్? ఫస్ట్ పాయింట్ మనం ఏమని చెప్పుకున్నాం? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు వన్ అనదర్ అని చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? రెండు ఈక్వల్ క్వాంటిటీస్ కి సేమ్ వాల్యూ యాడ్ చేస్తే బోత్ సైడ్స్ రిజల్ట్ కూడా మనకి ఈక్వల్ వస్తుంది అని చెప్పుకున్నాము. ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ వై. దీన్ని స్టేట్మెంట్ వైజ్ ఏమని చెప్పుకున్నాము? ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. దీన్ని సింపుల్ ఫామ్ లో ఏమని చెప్పాను నేను మీకు? ఎక్స్ ఈక్వల్ టు వై అయితే ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ వై. సిమిలర్లీ ఎక్స్ ఈక్వల్ టు వై అయితే ఎక్స్ మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు వై మైనస్ ఏ. సేమ్ థింగ్ కదా, రైట్? ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ ఏంటి? థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. మీకు ఆల్రెడీ చెప్పాను, టూ లైన్ సెగ్మెంట్స్ తీసుకుంటే ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెడితే అది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కనుక కోయిన్సైడ్ అయ్యి అది ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయ్యి మిడిల్ పార్ట్ కూడా సేమ్ కోయిన్సైడ్ అయితే దెన్ వీ కెన్ సే ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ. అంటే కోయిన్సైడ్ అయ్యే ఏవైనా ఈక్వల్ అని మనం చెప్పచ్చు. ఫిఫ్త్ ఏంటి? ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పార్ట్. ఎప్పుడైనా హోల్ అనేది పార్ట్ కంటే పెద్దగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి తెలిసిన ఫ్యాక్టే. దీనికోసం మనం స్పెషల్ గా ఏమి ప్రూవ్ చేయక్కర్లేదు. ఇది జనరల్ ఐడియా కదా. ఎప్పుడైనా మనం ఒక పార్ట్ తీసుకున్నాం అనుకో, ఆ పార్ట్ ఎప్పుడైనా ఫుల్ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? యూక్లిడ్ యాక్సియమ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం నేర్చుకుందాము? యూక్లిడ్ పాస్టులేట్స్ నేర్చుకుందాము. మొత్తం యూక్లిడ్ యాక్సియమ్స్ మనం ఎన్ని నేర్చుకున్నాము? 7 నేర్చుకున్నాము. ఫస్ట్ ఆ 7 లో ఏమని చెప్పుకున్నాము? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్ ఆర్ ఆల్సో ఈక్వల్ అని చెప్పేసి నేర్చుకున్నాము. సెకండ్ ఏం నేర్చుకున్నాము? ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్ అని నేర్చుకున్నాము. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇది నేర్చుకున్నాము. ఇక్కడ ఏమని చెప్పాము మనం? థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు వన్ అనదర్. ఇది చెప్పుకున్నాం మనం. ఫిఫ్త్ ఏమని చెప్పుకున్నాము? ద హోల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ పార్ట్ అని మనం చెప్పుకున్నాం. సిక్స్త్ ఏంటి? రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ని డబల్ చేసినా వాటి రిజల్ట్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ఏంటి? రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ని హాఫ్ చేసిన రిజల్ట్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఇది యాక్సియమ్స్. నౌ వి విల్ గో టు పాస్టులేట్స్. సో మొత్తం ఎన్ని యాక్సియమ్స్ ఉన్నాయి మనకి? ఎన్ని యాక్సియమ్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమేంటియో కూడా స్టేట్మెంట్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పాస్టులేట్స్. మొత్తం మీకు పాస్టులేట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను నేను? 5 పాస్టులేట్స్ ఉన్నాయని చెప్పాను. ఆ పాస్టులేట్స్ ఏంటో ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ లో చూద్దాము. రైట్. యూక్లిడ్స్ 5 పాస్టులేట్స్ ఏమేంటియో చూద్దామా? పాస్టులేట్ 1 చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఉంది. ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ టు ఎనీ అదర్ పాయింట్. మనం ఏం చేయొచ్చంట? ఒక స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ నుంచి ఏ పాయింట్ కైనా డ్రా చేయొచ్చంట. ఈజ్ దట్ ట్రూ నానా? మీకు తెలుసా స్ట్రైట్ లైన్స్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి ఎలా డ్రా చేస్తారో? ఒకసారి మీ నోట్ బుక్ మీద డ్రా చేసి చూడండి. డ్రా చేయొచ్చా? ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చా? A straight line may be drawn from any one point to any other point. ఓకేనా? రైట్. మీరు ప్రూవ్ చేశారు కదా. రైట్. మనం కూడా ఒక చూడండి.
ఇప్పుడు స్ట్రైట్ లైన్, నేను కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నా. రైట్, ఏం చేస్తున్నా, ఏ బి ఒక లైన్ వచ్చిందా నాకు, ఈ ఏబి అనేది ఒక లైన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నా. సి డి అనేది ఒక లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, ఏ పాయింట్స్ కైనా వీ కెన్ డ్రా ఏ స్ట్రైట్ లైన్. చూద్దాం, బీడీకి డ్రా చేసి చూద్దాం ఇప్పుడు. బి డి, ఓకే. సో మనం డ్రా చేసి చూద్దాము. సో ఇప్పుడు ఒక రే డ్రా చేసి చూద్దామా, బీడి ఒక రే డ్రా చేద్దాం. రే అంటే ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. రైట్, we can extend the ray from one side. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇప్పుడు దీన్ని నేను 2 సైడ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. రైట్, ఓకేనా. సో మనం ఒక లైన్ డ్రా చేయాలి అని అంటే 2 పాయింట్స్ నుంచి డ్రా చేయొచ్చు. చూడండి, ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ టు ఎనీ అదర్ పాయింట్. రైట్, ఇది చూడండి అన్న, నెక్స్ట్ ఒక స్టేట్మెంట్ ఉంది మనకి, ఆక్సియం 5.1 గివెన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఇచ్చారంట. అంటే 2 పాయింట్స్ ఇచ్చారు, వేరు పాయింట్లు ఇచ్చారు. దెర్ ఇస్ ఎ యూనిక్ లైన్ దట్ పాసెస్ త్రూ దెమ్. ఒక పాయింట్ 2 డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఒకే ఒక లైన్ మాత్రమే పాస్ అవ్వగలదంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇది ఎంతవరకు కరెక్టో మనం చెక్ చేద్దాం. నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్స్ నుంచి ఎన్ని లైన్స్ నేను డ్రా చేయొచ్చు, ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు, ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు, ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్, ఇది ఏ అనే పాయింట్ అనుకుందాం, ఇక్కడ ఉంది, ఇది బి అనే పాయింట్ అనుకుందాం. దీన్ని ఇక్కడ డ్రా చేశాను, ఇలా డ్రా చేశాను. సో ఎన్ని లైన్స్ అయినా నేను డ్రా చేయొచ్చు. ఇక్కడ బి అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను గనక ఏబి పాయింట్ నుంచి వెళ్ళే లైన్ డ్రా చేయాలి, అప్పుడు ఒకే ఒక పాయింట్ నాకు, ఒకటే ఒక లైన్ నాకు పాసిబిలిటీ ఉంది. నేను డిఫరెంట్ లైన్స్ డ్రా చేయలేను. ఇక్కడ సింగిల్ పాయింట్ నుంచి అయితే ఎన్నైనా లైన్స్ డ్రా చేయొచ్చు. కానీ అదే ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ డ్రా చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వన్ లైన్ ఐ కెన్ డ్రా. వన్ లైన్ ఐ కెన్ డ్రా. రైట్, సో ఇదే ఈ స్టేట్మెంట్ చెప్తుంది. గివెన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ దెర్ ఇస్ ఎ యూనిక్ లైన్ దట్ పాసెస్ త్రూ దెమ్. ఇది ఒక ఆక్సియం, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 2 పాయింట్స్ ఇస్తే ఆ 2 పాయింట్స్ నుంచి జాయిన్ చేసే లైన్ ఒకటి ఉంటుంది. అదే సింగిల్ పాయింట్ ఇచ్చి దాని నుంచి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయినా మనం డ్రా చేయొచ్చు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ త్రూ దట్ ల్యాప్ పాయింట్. ఓకేనా, రైట్. మనం నెక్స్ట్ పాస్టులేట్ ఏంటో చూద్దాము. టాపిక్ ఎలా ఉంది, చాలా డ్రైగా ఉందా, బట్ మీరు ఇంట్రెస్ట్ పే చేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు పాస్టులేట్ 2 చూద్దాము. A terminated line can be produced indefinitely. A terminated line can be produced indefinitely. For example, నేను ఒక లైన్ ఇక్కడ ఏబి అనేది ఒక లైన్ తీసుకున్నాను. ఏబి అనేది ఒక లైన్ తీసుకుంటే నేను బి సైడ్ అయినా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఏ సైడ్ అయినా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇదే ఆ స్టేట్మెంట్ చెప్తుంది అనమాట. ఏ టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండెఫినెట్లీ. చూడండి, ఇక్కడ ఏబి లైన్ ఉంటే ఏం చేసాం మనం, ఏబి అనేది ఒక లైన్ ఉంటే ఏం చేసాము, దాన్ని బి సైడ్ ఎక్స్టెండ్ చేద్దాం, ప్రొడ్యూస్ చేద్దాం. ఎక్స్టెండ్ అయినా ప్రొడ్యూస్ అయినా ఒకటే. సో బి సైడ్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏ సైడ్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంత దూరం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎంత దూరమైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. చూడండి, నోట్ దట్ వాట్ వి కాల్ ఏ లైన్ సెగ్మెంట్ నవడేస్ ఈజ్ వాట్ యూక్లిడ్ కాల్ ఏ టెర్మినేటెడ్ లైన్. మనం లైన్ సెగ్మెంట్ అని ఈ రోజుల్లో మనం దేన్నైతే అంటున్నాము అంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటే మనం దాన్ని ఏమని అంటాము, లైన్ సెగ్మెంట్ అంటాము. సో యూక్లిడే దానికి ఏం టర్మ్ యూజ్ చేశారు, టెర్మినేటెడ్ లైన్ అని యూజ్ చేశాడు. అంటే దానికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ ఉంటే
దానిని ఆయన ఏమన్నాడు, టెర్మినేటెడ్ లైన్ అని అన్నారు. ఓకేనా? సో టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ఎక్స్టెండెడ్, కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండెఫినెట్లీ. ఇటైనా ప్రొడ్యూస్ చేయొచ్చు మనం, అటైనా చేయొచ్చు. So according to present day terms, the second postulate say that a line segment can be extended on either side to form a line. Line segment అంటే ఒక పార్ట్, లైన్ అంటే దానికి ఎండింగ్ పాయింట్స్ అనేది ఉండదు, దీన్ని మనం రెండు వైపులా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? postulate 2 ఏం చెప్తోంది, a terminated line can be produced indefinitely. మరి axiom 1 ఏం చెప్పింది మరి మనకి, a straight line, postulate 1 ఏం చెప్పింది, a straight line may be drawn from any one point to any other point. అది postulate 1. ఓకేనా? ఇది postulate 2, a terminated line can be produced indefinitely. రైట్. postulate 3 ఏం చెప్తోంది, a circle can be drawn, a circle can be drawn with any center and any radius. సర్కిల్ అంటే మనం ఏ సెంటర్ తో అయినా డ్రా చేయొచ్చు అంట, ఏ రేడియస్ అయినా తీసుకొని డ్రా చేయొచ్చు. ఈ స్టేట్మెంట్ కి మనకి స్పెషల్ గా ప్రూఫ్స్ ఏమీ అవసరం లేదు, ఇది ఆల్రెడీ యాక్సియమ్స్, పాస్టులేట్స్, అంటే వీటికి ప్రూఫ్స్ అనేది ఉండదు, జనరల్ గా యూనివర్సల్ ట్రూత్స్. స్టేట్మెంట్ ఏంటి, postulate 3 ఏంటిది, a circle can be drawn with any center and any radius. For example, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయాలనుకుంటే ఇక్కడ డ్రా చేయొచ్చు, దీన్ని సెంటర్ చేసుకొని. రేడియస్ తీసుకున్నాను, ఇంకో అదే సెంటర్ చేసుకొని ఇంకో రేడియస్ తో కూడా నేను ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు. రైట్? సో మనం సర్కిల్ డ్రా చేయాలి అంటే ఏ రేడియస్ తో అయినా డ్రా చేయొచ్చు. సర్కిల్ కెన్ బి డ్రాన్ విత్ ఎనీ సెంటర్ అండ్ ఎనీ రేడియస్. సో ఇక్కడ ఒక చోట డ్రా చేయగలను, ఇక్కడ డ్రా చేయలేను. సో ఎనీ సెంటర్, ఏ సెంటర్ తో అయినా నేను సర్కిల్ ని డ్రా చేయొచ్చు, రేడియస్ ఎంత అయినా తీసుకొని డ్రా చేయొచ్చు అని యూక్లిడ్స్ థర్డ్ postulate చెప్తోంది. postulate ఏం చెప్పింది, a circle can be drawn with any center and any radius. Fourth postulate చూద్దాం, all right angles are equal to one another. ఏంటంట, all right angles are equal to one another. ఫస్ట్ రైట్ యాంగిల్ అంటే ఏంటో చెప్పండి. రైట్ యాంగిల్ అంటే 90 degrees. రైట్ యాంగిల్ అంటే ఎంత, 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 లైన్స్ తీసుకున్నాను, ఈ 2 లైన్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చేస్తే దానిని 90 degrees ఉందనుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్ నేను ఏమనొచ్చు, రైట్ యాంగిల్. ఏమనాలి, రైట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees అయితే దీన్ని రైట్ యాంగిల్ అంటే ఈ లైన్స్ ఏమనాలి, పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రైట్ యాంగిల్ అంటే 90 degrees. రిమెంబర్ దట్, రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. రైట్. postulate 5 చూద్దామా ఇప్పుడు. postulate 4 ఏం చెప్పింది, all right angles are equal to one another. సో ఇప్పుడు postulate 5 చూద్దాం మనం. ఏమని చెప్తుంది, if a straight line falling on two straight line make the interior angles on the same side. రైట్, చూడండి నేను postulate 5 చెప్తాను, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పాక మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఆ స్టేట్మెంట్ చదువుతాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం, ఫిఫ్త్ postulate ఏం చెప్తుందో నేను రఫ్ గా బోర్డు మీద చెప్తాను, తర్వాత మనం ఆ స్టేట్మెంట్ కూడా చదువుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి. అయితే ఏమైందంట, ఈ 2 లైన్స్ మీద ఇంకొక లైన్ ఫాలో అవుతుందంట. కొంచెం క్రాస్ గా డ్రా చేస్తాను, నిమిషం. రైట్, ఓకే, డన్. సో ఈ 2 లైన్స్ మీద ఇంకొక లైన్ ఫాలో అవుతుంది. సో దట్ ఏమైంది, ఇక్కడ ఎన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. ఇది ఈ లైన్ కి సేమ్ సైడ్ లో 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇటు సైడ్ తీసుకుంటే ఇటు సైడ్ కూడా ఇంకొక 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అయితే ఈ థీరం ఏం చెప్తోంది, ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు నేను 1 and 2 ని యాడ్ చేశాను. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ లెస్ దాన్ 180 ఉంటే, ఈ రెండింటి సమ్ కనుక 180 కంటే తక్కువ ఉంటే ఈ రెండు లైన్స్ ఇక్కడ కోయిన్సైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 లెస్ దాన్ 180 ఉందనుకుందాం. ఇది 180 కంటే తక్కువ లేదు, ఇదే ఎక్కువ ఉందనుకుందాం. ఒకవేళ ఇది తక్కువ ఉంటే ఈ రెండు లైన్స్ ఇటు సైడ్ కోయిన్సైడ్ అవుతాయి అని అర్థం. ఆ రెండు లైన్స్ అటు సైడ్ ఇంటర్సెక్ట్ అవుతాయి అని అర్థం. ఓకేనా? సో కానీ ఇక్కడ మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ ప్రకారం ఏది ట్రూ అవుతుంది? 1 + 2 లెస్ దాన్ 180 అవుతుంది. సో ఈ రెండు ఎటు సైడ్ కోయిన్సైడ్ అవుతాయి? ఇటు సైడ్ ఇంటర్సెక్ట్ అవుతాయి. కోయిన్సైడ్ కన్నా ఇంటర్సెక్ట్, రైట్? అంటే ఏంటి అర్థం? ఒకదానికి ఒకటి కట్ చేసుకుంటాయి, రైట్? ఎటు సైడ్ కట్ చేసుకుంటాయి అంటే ఏం చెప్పాలి? ఎటు సైడ్ అయితే ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ లెస్ దాన్ 180 ఉంటుందో అటు సైడ్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ సమ్ కనుక 180 కంటే తక్కువ ఉంటే ఇటు సైడ్ కోయిన్సైడ్ అవుతాయి, అదే సారీ ఇటు సైడ్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఒకవేళ ఇటు సైడ్ 180 కంటే తక్కువ ఉంటే ఇటు సైడ్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకేనా? ఇప్పుడు స్టేట్మెంట్ చదువుతాను, వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమని చెప్తుంది? స్ట్రైట్ లైన్ ఫాలోయింగ్ ఆన్ 2 straight lines make the interior angles on the same side of it taken together less than 2 right angles. ఒక రైట్ యాంగిల్ అంటే 90 degrees, 2 right angles అంటే 180 degrees. ఓకే, makes the interior angles on the same side is taken together అంటే ఆ రెండింటిని సమ్ చేస్తే 180 కంటే తక్కువ ఉంటే then the 2 straight lines if produced indefinitely meet on that side on which the sum of angles is less than 2 right angles. ఏం చేస్తాయంట? 2 straight lines మీద ఇంకొక లైన్ కనుక ఫాలో అయితే ఇక్కడ ఫామ్ చేసిన ఒకటే సైడ్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము ఎటైతే 180 కంటే తక్కువ ఉంటుందో అటు సైడ్ ఈ రెండు లైన్స్ మీట్ అవుతాయంట. మీట్ అయినప్పుడు ఏమవుతాయి? ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, రైట్? ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్ లో మనకు ఒక డయాగ్రామ్ చూపించారు. ఇక్కడ ఏబి అనే ఒక లైన్ తీసుకున్నారు, సిడి అనే ఒక లైన్ తీసుకున్నారు, దీనిని పిక్యూ అనే లైన్ ఇంటర్సెక్ట్ చేసింది. అప్పుడు ఏమైంది? మనకి ఇటు సైడ్ 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 1, 2. దాని నేమ్ ఏమని ఇచ్చాం? యాంగిల్స్ కి 1, 2 అని ఇచ్చాం. ఈ రెండిటి సమ్ గనక 180 కంటే తక్కువ ఉంటే, ఆ రెండిటి సమ్ 180 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు లైన్స్ ఏబిసిడి లైన్స్ ఇటు సైడ్ మీట్ అవుతాయి. ఒకవేళ ఇటు 180 కంటే తక్కువ లేదనుకుందాం, అప్పుడు ఇటు సైడ్ మీట్ అవుతాయి, రైట్? అర్థమైందా? ఎటు సైడ్ సమ్ అనేది 180 కంటే తక్కువ ఉంటుందో అటు సైడ్ మాత్రమే ఆ రెండు లైన్స్ మీట్ అవుతాయి, రైట్? ఇప్పుడు మనం పాస్టులేట్స్ గురించి, యాక్సిమ్స్ గురించి నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి పాస్టులేట్స్ ఏమేమి నేర్చుకున్నాం మనం జస్ట్ ఆ స్టేట్మెంట్స్ ఒకసారి బ్యాక్ వెళ్దాము. 5 స్టేట్మెంట్స్, చాలా సింపుల్ స్టేట్మెంట్స్. ఇందులో ఏది మనం కష్టపడటానికి ఏం లేదు. చూడండి, postulate 1, a straight line may be drawn from any one point to any other point. ఇది postulate 1, రైట్? ఏమని చెప్తుంది postulate 1? నాతో పాటు అందరూ రీడ్ చేయాలి. ఎవ్రీవన్, a straight line may be drawn from any one point to any other point. సో మనం ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ postulate చూద్దాం. సెకండ్ postulate ఏం చెప్తుంది? A terminated line can be produced indefinitely. Terminated line అంటే ఇక్కడ ఏమని చెప్పారు? లైన్ సెగ్మెంట్. ఒక లైన్ సెగ్మెంట్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇండెఫినెట్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు. A terminated line can be produced indefinitely. ఓకే, థర్డ్ postulate ఏం చెప్తుంది? A circle can be drawn with any center and any radius. Okay, right? A circle can be drawn with any center and any radius. కావాలి అంటే మీరు ఒక బుక్ తీసుకొని మీ దగ్గర అది ఉంటే డ్రా చేసి చూడండి.
కంపాస్ ఉంటే డ్రా చేసి చూడండి, ఎక్కడైనా డ్రా చేయొచ్చు, ఎంత రేడియస్ తో అయినా డ్రా చేయొచ్చు. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. రైట్ యాంగిల్స్ అన్ని ఒకదానికొకటి ఈక్వల్ అంట. ఫిఫ్త్ పాస్టులేట్, ఇదే కొంచెం డిఫికల్ట్. ఈ 5 పాస్టులేట్స్ ఇదే కొంచెం డిఫికల్ట్. ఏంటని, స్ట్రైట్ లైన్ ఫాలోయింగ్ ఆన్ 2 స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్ 2 స్ట్రైట్ లైన్స్ మీద ఫాల్ అయితే ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ లో ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకోవాలి. తీసుకుంటే వాటి సమ్ 180 కంటే తక్కువ ఉంటే దెన్ ద 2 స్ట్రైట్ లైన్స్ ఇండెఫినెట్లీ ప్రొడ్యూస్ చేస్తే మీట్ విత్ ఈచ్ అదర్. ఓకేనా? సో అది అర్థమైంది కదా. మొత్తం మీకు పాస్టులేట్స్ 5 పాస్టులేట్స్ చూసారు కదా. రైట్, ఫిఫ్త్ పాస్టులేట్ ఏమనుకున్నాం మనము, ఇది ఒక లైన్ ఇదొక లైన్ అని అనుకుంటే, ఇదొక లైన్ అని అనుకుంటే దాన్ని ఇంకొక లైన్ కనుక కట్ చేస్తే ఆ కట్ చేసిన వైపు ఒక 2 యాంగిల్స్ ఫామ్ అయితే ఆ 2 ఇంటీరియర్ యాంగిల్స్ మనం యాడ్ చేస్తే అది 180 కంటే తక్కువ ఉంటే అటు సైడ్ ఆ లైన్స్ మీట్ అవుతాయి. ఒకవేళ అటు మీట్ అవ్వలేదు అంటే ఇటు సైడ్ 180 కంటే తక్కువ ఉంటుంది, ఇటు మీట్ అవుతాయి. ఓకేనా? అవి ప్యారలల్ లైన్స్ కాకపోతే. రైట్, మనము యాక్సియమ్స్ అంటే ఏమనుకున్నాం, యాక్సియమ్స్ అన్నా పాస్టులేట్స్ అన్నా వాటికి అవి ఆల్రెడీ యూనివర్సల్ ట్రూత్స్. వాటికి మనం స్పెసిఫిక్ గా మనమేమి ప్రూఫ్ చూపించక్కర్లేదు అనుకున్నాము. అవునా? రైట్. అలానే ప్రపోజిషన్స్ ఆర్ థీరమ్స్ అని కొన్ని ఉంటాయి. వీటికి మాత్రం మనం ప్రూఫ్ చూపిస్తాము. ప్రపోజిషన్స్ ఆర్ థీరమ్స్. మనం ఆల్రెడీ ఇవి థీరమ్స్ చాలాసార్లు నేర్చుకున్నాం కదా. ప్రపోజిషన్స్ ఆర్ థీరమ్స్. ఈ యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఏం చేశాడు, 465 థీరమ్స్ ఆయన కనుక్కున్నాడు. ఎలా? బేస్డ్ అపాన్ యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. పాస్టులేట్స్ ని యాక్సియమ్స్ ని బేస్ చేసుకొని కొన్ని థీరమ్స్ కనుక్కున్నాడు. కనుక్కున్న థీరమ్స్ ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని థీరమ్స్, వాటిని బేస్ చేసుకొని ఇంకా కొన్ని థీరమ్స్, లైక్ చైన్స్ అన్నమాట. ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి, అలా చైన్స్ వైజ్ గా ఆయన కొన్ని థీరమ్స్ కనుక్కున్నాడు. మొత్తం ఎన్ని కనుక్కున్నాడు? 465 థీరమ్స్ కనుక్కున్నాడు. థీరమ్స్ ఏమంటారు? ప్రపోజిషన్స్ అని కూడా అంటారు కదా. సో యూక్లిడ్ డెడ్యూస్డ్ 465 ప్రపోజిషన్స్. ఓకే, అవన్నీ ఇంటర్ రిలేటెడ్ యాక్సియమ్స్ కి పాస్టులేట్స్ కి బేస్ చేసుకొని తయారు చేసిన థీరమ్స్. ఓకేనా? థీరమ్స్ అంటే ఏంటి అర్థం? థీరమ్స్ అంటే వాటికి ప్రూఫ్స్ ఉంటాయి. మనము అదే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సియమ్స్ కి పాస్టులేట్స్ కంటే మనం ప్రూఫ్స్ లేకపోయినా వాటిని మనము యాక్సెప్ట్ చేస్తాము. బట్ థీరమ్స్ అంటే మాత్రం వాటికి ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ ఉంటాయి. అవి వేటి బేస్ చేసుకొని ఉంటాయి? యాక్సియమ్స్ ని పాస్టులేట్స్ ని బేస్ చేసుకునే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. చూడండి అన్న, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి ఎగ్జాంపుల్ 2 లో. ప్రూవ్ దట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎనీ గివెన్ లైన్ సెగ్మెంట్. మనం ఏమని ప్రూవ్ చేయాలంట? ప్రూవ్ దట్ అంటే మనకు ప్రూఫ్ ఉంటుంది దీనికి. ఓకేనా? ప్రూవ్ దట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎనీ గివెన్ లైన్ సెగ్మెంట్. ఏ లైన్ సెగ్మెంట్ అయినా మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేయగలమని మనం ప్రూఫ్ చేయాలంట. ఓకేనా? అయితే దీనికోసం మనం ఏం చేస్తాము, ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ సెగ్మెంట్ ఏ బి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇది కంపాస్ తో ఏబి మెజర్ చేయండి. ఏబి డిస్టెన్స్ ని మెజర్ చేయండి. మెజర్ చేశాక ఏని సెంటర్ గా చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. ఏని సెంటర్ గా చేసుకొని అంటే కంపాస్ ఒక ఎడ్జ్ ఏ మీద పెట్టేసి ఒక సర్కిల్ డ్రా చేస్తాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ ఏబి మెజర్మెంట్ తోనే
బిని సెంటర్ గా చేసుకొని ఇంకొక సర్కిల్ ని డ్రా చేస్తాం మనం. బిని సెంటర్ గా చేసుకొని ఇంకొక సర్కిల్ ని డ్రా చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు సర్కిల్స్ ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో దానిని మనము సి అనే పాయింట్ గా తీసుకొని ఏబిసిని కనుక జాయిన్ చేస్తే అదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? ఏం చేయాలి, ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి, దానికి ఏబి అని నేమ్ ఇచ్చుకోవాలి. వాట్ ఎవర్ ద నేమ్ యూ లైక్ యూ కెన్ గివ్ పిక్యూ ఆల్సో, రైట్? ఇచ్చాక ఈ ఏబి అనే లెంత్ తో మనము ఏని సెంటర్ గా చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేయాలి. డ్రా చేస్తే అదేమవుతుంది, బి నుంచి పాస్ అవుతూ వస్తుంది, రైట్? తర్వాత సేమ్ ఏబి మెజర్మెంట్ తో బిని సెంటర్ గా చేసుకొని, కంపాస్ ఇలా ఉంటుంది కదా, బిని సెంటర్ గా చేసుకొని ఇంకొక సర్కిల్ ని డ్రా చేయాలి. డ్రా చేస్తే ఏమవుతుంది, ఆ రెండు ఒక చోట కోయిన్సైడ్ అవుతాయి, ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఆ ఇంటర్సెక్ట్ చేసుకున్న ప్లేస్ నే మనము సి అనుకుంటాము. ఆ సి తో ఏని బిని జాయిన్ చేస్తే మనకి ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్? ఈ ఏబిసి ట్రయాంగిలే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఏంటి? మనం ఇక్కడ రఫ్ డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఏబిసి ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, డ్రా ఏబి లైన్ సెగ్మెంట్, రైట్? నేను ఇప్పుడు ఇలా గీత గీసానంటే దాని అర్థం ఏంటి, ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అని. నెక్స్ట్ ఏం చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ కంపాస్ లేకపోతే విత్ కంపాస్ అండ్ బై టేకింగ్ ఏబి యాజ్ మెజర్మెంట్, ఏబిని మెజర్మెంట్ గా తీసుకొని మనం ఏం చేస్తున్నాము, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము, by taking A as center, with A as center, with compass, draw a circle with center A and radius is equal to AB. మనం ఈ AB అనేది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తో ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాము. ఏ అనే దాన్ని సెంటర్ గా పెట్టుకొని డ్రా చేస్తున్నాం. విత్ కంపాస్ డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ AB. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సేమ్ కంపాస్ తోనే బిని సెంటర్ గా చేసుకొని మళ్ళీ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాము. డ్రా another circle with center B, with center B and radius is equal to AB. సో ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో దానిని మనం ఏం చేయాలి, సి అనే పాయింట్ గా నేమ్ చేయాలి, రైట్? సో నేమ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్స్ యాజ్ సి అని మనం నేమ్ ఇచ్చాక ఏం చేస్తాం మనం, and join C and join AB కాదు AC and BC. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను 5th పాయింట్ ఇక్కడ రాస్తున్నాను అలా చూడండి. Then ABC will become, ABC is an equilateral triangle. Then triangle ABC is an equilateral triangle అని షార్ట్ కట్ లో రాస్తున్నాను, రైట్? చూడండి, ఫస్ట్ ఏం చేసాము, ఏబి అనే దానికి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాము. డ్రా చేశాక ఏం చేసాము,
ఏని సెంటర్ గా చేసుకొని ఏబి రేడియస్ తో మనం ఒక సర్కిల్ డ్రా చేసాము. ఏని సెంటర్ గా చేసుకొని ఏబి రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేసాము. నెక్స్ట్ ఏం చేసాము, బిని సెంటర్ గా చేసుకొని సేమ్ ఏబి రేడియస్ తో ఇంకొక సర్కిల్ డ్రా చేసాము. ఆ రెండు సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో దానిని మనము సి అనే పాయింట్ గా నేమ్ ఇచ్చాము. ఈ రెండింటిని ఏం చేసాము, ఏసీని బీసీని జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే ఏమైంది, మనకి రిక్వైర్డ్ ఏబిసి సర్కిల్ ఫామ్ అయింది. రిక్వైర్డ్ ఏబిసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్, ఇది చూడండి అన్న, టెక్స్ట్ బుక్ లో చూపిస్తాను మీకు ఇదే పాయింట్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 స్టేట్మెంట్ ఏంటో చూద్దాము. ప్రూవ్ దట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎనీ గివెన్ లైన్ సెగ్మెంట్. రైట్, ఇచ్చిన ఏ లైన్ సెగ్మెంట్ అయినా మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు అని మనం ప్రూవ్ చేయాలి. ఏం చేసాం మనం, అందుకని ఏబి అనే ఒక లైన్ తీసుకున్నాము. ఆ లైన్ తీసుకొని ఏ దగ్గర నుంచి అంటే ఏని సెంటర్ గా చేసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసాము. నెక్స్ట్ బిని సెంటర్ గా చేసుకొని మళ్ళీ ఇంకొక సర్కిల్ డ్రా చేసాము. చూడండి ఇక్కడ కనిపిస్తుందా సర్కిల్. ఈ రెండు ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతుందో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటుందో దాన్ని సి అని నేమ్ ఇచ్చాము. తర్వాత ఏం చేసాం, ఏసీని బీసీని జాయిన్ చేసాం. మనకి రిక్వైర్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మనము కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం నాన్న, ఒక క్విజ్ చూద్దాం మనం. ఒకసారి ఎక్సైజ్ ప్రాబ్లం ఒకటి చూద్దాం నాన్న. ఎక్సైజ్ 5.1 చూద్దాం మనం. ఎక్సైజ్ 5.1 లో ఒక క్వశ్చన్ చూద్దాము, తర్వాత మనము నెక్స్ట్ క్విజ్కి వెళ్ళిపోదాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నాకు మీరు అందరూ ఆన్సర్ చేయాలి. బీ రెడీ, లాస్ట్ లైన్, ఫస్ట్ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ బీ రెడీ. నాకు ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. మరి రీజన్స్ చెప్తారా? రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఓన్లీ వన్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్. అది మీరు ఒక పాయింట్ తీసుకొని దానిలోంచి లైన్ డ్రా చేసి చూడండి. ఒకటే లైన్ డ్రా చేయగలుగుతున్నారా, నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయగలుగుతున్నారా చూడండి. సో మీరు చాలా లైన్స్ డ్రా చేయగలుగుతున్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఫాల్స్. ఏమంటే ఆన్సర్ ఏం రాయాలి, ఫాల్స్. సో మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ ఏ సింగిల్ పాయింట్. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ ఏంటి, ఫాల్స్. సో మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ ఏ సింగిల్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. There are infinite number of lines which pass through two distinct points. Infinitely many lines draw చేయొచ్చా మనం? 2 points ఇస్తే ఆ 2 points నుంచి infinitely many number of lines draw చేయొచ్చా? No, only one and only one line can be drawn through 2 distinct points. So దీనికి ఆన్సర్ ఏంటి, ఫాల్స్. సెకండ్ దానికి కూడా ఫాల్సే ఆన్సర్. రైట్, థర్డ్ పాయింట్ చూడండి. ఏ టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండెఫినెట్లీ ఆన్ బోత్ సైడ్స్. అది మనకి ఆల్రెడీ యూక్లిడ్స్ పాస్టులేట్స్ లో ఉంది కదా. ఏ టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండెఫినెట్లీ ఆన్ బోత్ ద సైడ్స్. సో ఇది ట్రూ. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్స్ లో అదే పాస్టులేట్స్ లో ఉంది కదా. సో బై టేకింగ్ Euclid's postulate as reference, we can say this is a true. Fourth statement చూడండి అన్న. If two circles are equal, again, if two circles are equal, then their radii are equal. ఒక రెండు సర్కిల్స్ ఈక్వల్ అయితే వాటి రేడియస్ కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్తున్నారు. అంతేనా, నిజమేనా? If two circles are equal, then their radius is also equal. ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. ఫోర్త్ ది ట్రూ అయినా, రెండు సర్కిల్స్ ఈక్వల్ అయితే వాటి రేడియస్ కూడా ఈక్వల్ అవుతుంది. రైట్, ఫిఫ్త్ చూడండి. ఇన్ ఫిగర్ 5.9 కింద ఉంది చూడండి. 5.9 AB is equal to PQ, PQ is equal to XY, then AB is equal to XY. చూడండి, మనం ఇది మనకి పాస్టులేట్ 1 ఏం చెప్తోంది మనకి, అంతేనా? ఈక్వల్ క్వాంటిటీస్,
ఏవైనా 2 డిఫరెంట్ క్వాంటిటీస్ ఒకటే క్వాంటిటీకి ఈక్వల్ అయితే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో మనం దీన్ని యూక్లిడ్స్ యాక్సియమ్స్ యూజ్ చేసుకొని ఇది ట్రూ అని చెప్పొచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్. దెన్ వీ కెన్ సే ఏబి ఈజ్ ఈక్వల్ టు XY, రైట్? సో ఇది ట్రూ. 5th స్టేట్మెంట్ అనేది ట్రూ. సో ఇప్పుడు మనం క్విజ్కి వెళ్దామా? రైట్, చూడండి నాన్న. దే ఆర్ ఎజంప్షన్స్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు జామెట్రీ. మనం ఏమనుకున్నాము, మనకి ఎజంప్షన్స్ ఉంటాయి మ్యాథ్స్ లో. ఆ ఎజంప్షన్స్ ని ఐదర్ యాక్సియమ్స్ లేకపోతే పాస్టులేట్స్ అంటారని మనం అనుకున్నాము. అదే జామెట్రీకి అయితే ఒక స్పెసిఫిక్ టర్మ్ యూజ్ చేసాము. త్రూఅవుట్ మ్యాథ్స్ అయితే ఇంకొక టర్మ్ యూజ్ చేసాము. ఏంటిది అది చెప్పండి? వెరీ గుడ్, ఎజంప్షన్స్. జామెట్రీలో మనం చేసుకునే ఎజంప్షన్స్ ని పాస్టులేట్స్ అంటారు. ఓన్లీ జామెట్రీలో అయితే పాస్టులేట్స్ అంటారు. అదే త్రూఅవుట్ ద మ్యాథ్స్ అయితే యాక్సియమ్స్ అంటారు, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే దే ఆర్ ఎజంప్షన్స్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు జామెట్రీ. జామెట్రీకి మాత్రమే ఉంటుందంట. దే ఆర్ పాస్టులేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, బి రెడీ. కామన్ ఎజంప్షన్స్. కామన్ ఎజంప్షన్స్ ఏమని అంటారు? వెరీ గుడ్, యాక్సియమ్స్ అంటారు. అదే జామెట్రిక్ అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్ జామెట్రిక్ అయితే పాస్టులేట్స్. అదే ఓవరాల్ గా మొత్తం మ్యాథమెటిక్స్ లో అయితే యాక్సియమ్స్. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అది ఇందులో ఏది చెప్తుంది చెప్పండి? చూడండి ఈ స్టేట్మెంట్ చూడండి. ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈక్వల్ టు సి. ఈ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ సేమ్ ఉంది కదా, రైట్? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. The whole is greater than its part. అంతేనా? whole is greater than its part. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది చూడండి. 1 is greater than 3/4. అది ఒక ఎగ్జాంపులే కదా. The whole is greater than its part. 3/4 కంటే whole greater అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. Can be drawn with any center and any radius. రేడియస్ అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది? స్క్వేరా, రెక్టాంగిలా? ఎవరికి గుర్తొస్తుంది స్క్వేర్, రెక్టాంగిల్, రేడియస్ అంటే? సర్కిల్. వెరీ గుడ్, సర్కిల్. రేడియస్ అనే వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సర్కిల్ లో యూజ్ చేస్తాము. ఇట్ కెన్ బి డ్రాన్ విత్ ఎనీ సెంటర్ అండ్ ఎనీ రేడియస్, రైట్? రేడియస్ అనే టర్మ్ మనం సర్కిల్ కి యూజ్ చేస్తాము. ఇది ఒక యూక్లిడ్ పాస్టులేట్ ఇది, రైట్? సర్కిల్ కెన్ బి డ్రాన్ with any center and any radius. All dash are equal to one another. Em equal anta? All dash are equal to one another. Euclid indefinitely right angles axioms. ఇప్పుడు చెప్పండి, ఆప్షన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. రైట్, all right angles are equal to one another. Very good. All right angles are equal to one another. నేను మళ్ళీ క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేస్తాను, ఆన్సర్స్ మళ్ళీ అప్పుడు కరెక్ట్ గా చెప్పాలి. ఓకే, ఇవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తాను నేను. నెక్స్ట్, ఏ టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్. ఏ టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇండెఫినెట్లీ. ఇది పాస్టులేటే కదా మనకి, రైట్? నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై యూక్లిడ్. ఏం బుక్ రాశారు అతను? రైట్, ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అనే బుక్ రాశారు. ఇప్పుడు చెప్పకపోయినా పర్లేదు, నెక్స్ట్ నేను ఇదే క్వశ్చన్స్ రిపీట్ చేస్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పని వాళ్ళు ఆల్రెడీ చాలా మంది చెప్పారు, చెప్పని వాళ్ళు చెప్తున్నాను. చెప్పని వాళ్ళు నెక్స్ట్ ఇదే క్వశ్చన్స్ రిపీట్ చేసినప్పుడు మీరు నాకు చెప్పాలి. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ఎవరు ఫాదర్ ఆఫ్ జామెట్రీ? మనం ఆల్రెడీ ఆ రోజు చెప్పుకున్నాం కదా. అంతకు ముందు కూడా, అతనికి అంటే ముందు కూడా జామెట్రీ ఉంది, కానీ అతను ఏం చేశారు, అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని ఒక బుక్ లా ప్రిపేర్ చేశారు. ఎవరతను? యూక్లిడ్. అందుకని ఇతను ఏమనాలి? ఫాదర్ ఆఫ్ జామెట్రీ.
డాష్ ఈజ్ ఏ బ్రెత్లెస్ లెంత్. మనం దీనికి ఏమని చెప్పుకున్నాము? ఏ లైన్ ఈజ్ ఏ బ్రెత్లెస్ లెంత్ అని మనం ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. రైట్, మళ్ళీ మనం ఒక్కసారి క్వశ్చన్స్ అన్ని చూద్దాం నాన్న. అన్ని క్వశ్చన్స్ చూద్దాం along with the answers. They are assumptions that are specific to geometry. Only geometry లో ఉండే assumptions ఏమని అంటాం? postulates అంటాం. కామన్ assumptions అయితే axioms అంటాము. చూడండి, things which are equal to same thing are equal to one another. ఇది కూడా ఒక postulate కదా మనకి. A equal to B and B equal to C అయింది అనుకోండి, A equal to C. రైట్, the whole is greater than its part. ఇది కూడా మనం ఒక postulate. It can be drawn with any center and any radius. అంటే ఏమనుకున్నాం మనం? circle can be drawn with any center and any radius. చూడండి, 6th క్వశ్చన్ చూడండి, 6th one. All dash are equal to one another. ఏం ఈక్వల్? ఒకదానికొకటి. All right angles are equal to one another. 7th ఏంటి? A terminated line can be produced indefinitely. Terminated line can be produced indefinitely. Okay. 8th, name of the book written by Euclid. ఏం బుక్ రాశారు? యూక్లిడ్. ఎలిమెంట్స్. వెరీ గుడ్. 8th ఏంటిది? ఎలిమెంట్స్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ఎవరు ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్. రైట్. A line is a breathless length. రైట్ నానా. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. మనం ఈరోజు యూక్లిడ్స్ యాక్సియమ్స్ నేర్చుకున్నాము, యూక్లిడ్స్ పాస్టులేట్ నేర్చుకున్నాము. ఒక్కసారి మనం ఆ యూక్లిడ్ యాక్సియమ్స్ ఏమేమి చూసామో ఒకసారి చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం యూక్లిడ్ పాస్టులేట్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఓకేనా? మొత్తం ఎన్ని యాక్సియమ్స్ ఉన్నాయి? 7 యాక్సియమ్స్ ఉన్నాయి. ఒకసారి నేను టెక్స్ట్ షేర్ చేసేస్తున్నాను. సో ఏమేం చేసుకున్నాం మనం? యూక్లిడ్స్ యాక్సియమ్స్ ఏమేమి ఉన్నాయి? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇది ఫస్ట్ యాక్సియం. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. మనం దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాం? ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అవుతాయి, ఏ ఈక్వల్ టు సి అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. రైట్. 2. సెకండ్ చూడండి. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్, the wholes are equal. If equals are added to equals, the wholes are equal. మనం ఈక్వల్ వాల్యూ కనుక ఈక్వల్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంట? హోల్స్ ఆల్సో ఈక్వల్ అంట. రైట్. థర్డ్ పాయింట్ చూడండి. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్, ద రిమైండర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. మనం దీనికి ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా. x ఈక్వల్ టు y అయితే రెండు వైపులా మనం ఏని సబ్ట్రాక్ట్ చేసాము. సో రిజల్ట్ కూడా ఈక్వల్ అని చెప్పుకున్నాం. మీరు ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్, ద రిమైండర్స్ ఆల్సో ఈక్వల్. రైట్. 4th చూడండి. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఏవైతే కోయిన్సైడ్ అవుతాయో అవి ఈక్వల్ గా ఉంటాయంట. థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. రైట్. 5th చూడండి. ద హోల్ ఈస్ గ్రేటర్ దాన్ ద పార్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్, మనకు అందరికి తెలిసిందే కదా. ద హోల్ అంటే మొత్తం అనేది దాంట్లో ఒక పార్ట్ కంటే ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందని తెలుగు మీనింగ్. హోల్ ఈస్ గ్రేటర్ దాన్ ద పార్ట్. సో చూడండి. థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. థింగ్స్ ని మనం డబుల్ చేస్తే వచ్చేది వాటి ఈక్వల్స్ కూడా ఉంటుంది. ఓకేనా? థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ కి డబుల్ చేస్తే వచ్చేది కూడా ఈక్వల్ గానే ఉంటుంది. Things which are halves of the same things are equal to one another. ఈక్వల్ థింగ్స్ తీసుకొని దాన్ని హాఫ్ చేస్తే వచ్చిన రిజల్ట్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. ఇవేంటిది? యూక్లిడ్ యాక్సియమ్స్. నెక్స్ట్ ఏంటి? యూక్లిడ్ పాస్టులేట్స్. పాస్టులేట్స్ ఏమున్నాయి మనకి? ఫస్ట్ది, ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ టు ఎనీ అదర్ పాయింట్. రెండు పాయింట్స్ నుంచి అదే రెండు పాయింట్స్ కి స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు. సెకండ్ పాస్టులేట్ ఏంటి? A terminated line can be produced indefinitely. Terminated line అంటే ఏంటి? Line segment. A line segment can be produced indefinitely. ఇది second postulate. Third postulate,
A circle can be drawn with any center and any radius. Postulate easy kada? Circle can be drawn with any radius and any center. Right. Fourth day. All right angles are equal to one another. Right angles అన్ని ఈక్వల్. ఫిఫ్త్ ఒకటి మీకు కొంచెం గుర్తుపెట్టుకోవడం టఫ్ అవుతుంది, బట్ చాలా సింపుల్ అనా. ఒకసారి స్టేట్మెంట్ చదువుతాను వినండి. A straight line falling on two straight lines makes the interior angles on the same side of it taken together less than two right angles. Then the two straight lines, if produced indefinitely, meet on that side on which the sum of the angles is less than two right angles. Okay na? ఎటువైపు అయితే ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180 కంటే తక్కువ ఉంటుందో అటువైపు మాత్రమే ఆ రెండు లైన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీట్ అవుతాయి అంట. ఓకే, ఇప్పుడు టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళాక ఈ పోస్టులేట్స్, యాక్సియమ్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రైట్. Okay, Nana. Today I'll end the session, Nana. Thank you, everyone. Thank you, teachers. Thank you, students. Thank you, everyone. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.